ఒక మంచి కథ. ఒక గ్రామంలో తల్లి కొడుకు జీవిస్తూ ఉండేవారు. కుమారుడు పుట్టిన తర్వాత తండ్రి చనిపోయినాడు. వారిద్దరికీ జీవించడానికి ఎట్టి ఆధారము లేకపోయింది. తల్లి కష్టపడి పనిచేస్తూ పిల్లవానిని చదివించింది. ఆమె తన ఆశలన్నిటినీ కుమారునిపైనే పెట్టుకున్నది. కుమారుడు కూడా చురుగ్గా చదువుతూ 10వ తరగతికి వచ్చాడు. పరీక్షలు దగ్గర పడినాయి. పరీక్ష ఫీజు 50 రూపాయలు కట్టవలసి వచ్చింది. ఆ అబ్బాయి, అమ్మా, పరీక్ష ఫీజు కట్టాలని తల్లితో అన్నాడు. ఆమెకు ఏమీ తోచలేదు. కష్టపడి పనిచేస్తే వచ్చే ఆదాయము వారిద్దరూ ఒక్క పూట తినడానికి మాత్రమే సరిపోతుంది. ఆమె హెడ్ మాస్టర్ని కలిసి తన పరిస్థితిని వివరించినది. హెడ్ మాస్టర్ ఆమెతో, అమ్మా, నేను చేయదగినది ఏమీ లేదు, ఇవి గవర్నమెంట్ రూల్స్ అన్నారు. ఆమె ఇంటికి తిరిగి వచ్చి తన కుమారుని భవిష్యత్తును గురించి ఆధారపడి ఉంది. కానీ నేనేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నానే అని చెట్టు కింద కూర్చొని ఏడవసాగింది. ఆ సమయంలో కుమారుడు పరిగెత్తుకొని వచ్చి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదు నాయనా, రా భోజనం చేసి మాట్లాడుకుందామన్నది. కానీ పిల్లవాడు ఊరుకోలేదు. నాయనా, నీ పరీక్ష ఫీజు కట్టే శక్తి నాకు లేదు. రేపటి నుంచి నీవు కూడా నాతో పాటు వచ్చి పని చేయవలసి వస్తుంది అని దుఃఖిస్తున్నాను అని కుమారునితో అన్నది. అమ్మా, నేను చదువుతాను, పరీక్ష రాస్తాను. ప్రస్తుతానికి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఫీజు కట్టు. పరీక్షలు అయిన తర్వాత కూలి పని చేసి అప్పు తీరుస్తానని ఆ అబ్బాయి అన్నాడు. మనకు అప్పు ఎవరు ఇస్తారు నాయనా? దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటూ ఇంట్లోకి వెళ్ళింది ఆ తల్లి. కుమారుడు అమాయకంగా, అమ్మా, దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా అని ప్రశ్నించాడు. నాయనా, అతడు మహాశక్తి సంపన్నుడు, సకల ఐశ్వర్య సంపన్నుడు, అందరికీ అన్ని ఇచ్చేది ఆయనే అని తన ధోరణిలో చెప్పుకుంటూ పోయింది తల్లి. ఆ అబ్బాయి, ఆ దేవుడు అసలు ఎక్కడ ఉంటాడో చెప్పమ్మా, అతని కాలు పట్టుకొని బతిమలాడి డబ్బులు తెస్తాను అని అన్నాడు అమాయకంగా. తల్లి నిట్టూరుస్తూ, అందరికీ దిక్కు వైకుంఠంలో ఉండే నారాయణుడే అన్నది. ఆ అబ్బాయి తన జేబు తడుముకుంటూ పోస్ట్ ఆఫీసుకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. జేబులో సరిగ్గా పోస్ట్ కార్డుకు సరిపోయేంత డబ్బులు ఉన్నాయి. ఒక కార్డు కొని తన ప్రార్థన రాసి, టు శ్రీమన్నారాయణ వైకుంఠం అని అడ్రస్ రాసి పోస్ట్ బాక్స్ వద్దకు వెళ్ళాడు. పోస్ట్ బాక్స్ ఒక ఎత్తైన స్తంభానికి కట్టి ఉంది. కార్డు బాక్సులో వెయ్యాలంటే ఆ అబ్బాయికి అంత ఎత్తు అందలేడు. ఎగిరి ఎగిరి బాక్సులో కార్డు వెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. పోస్ట్ మాస్టరు కిటికీలో నుండి ఆ అబ్బాయి అవస్థను గమనించాడు. బయటకు వచ్చి, ఆ కార్డు నాకు ఇవ్వు, నేను బాక్సులో వేస్తాను అన్నాడు. ఆ అబ్బాయి, ఈ కార్డు చాలా అర్జెంటుగా చేరాలి సార్, నేను పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు రావాలి సార్, ఈ జాబు తొందరగా చేరే మార్గం చూడండి సార్ అని ప్రార్థించాడు ఆ పిల్లవాడు. పోస్ట్ మాస్టరు కార్డుపై ఉన్న అడ్రస్ చదివాడు. పోస్ట్ మాస్టరు, నాయనా, అడ్రస్ నీకు ఎవరిచ్చారు అని అడిగాడు. మా అమ్మ సార్, నాకు చదువుకోవాలని చాలా ఆశ, మా వద్ద డబ్బు లేదు, ఈ నారాయణ గారు చాలా డబ్బు గల వాడంట సార్, దిక్కులేని వారికి సహాయం చేస్తాడంట అని మా అమ్మ చెప్పిందండి అని ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు. పోస్ట్ మాస్టరు హృదయం ద్రవించిపోయింది. ఆహా, ఈ పిల్లవాడు ఎంత నిర్మల హృదయుడు, తల్లి మాటలపై ఎంత విశ్వాసం అని తనలో తాను అనుకుంటూ, నాయనా, ఈ జాబు అర్జెంటుగా చేరే మార్గం నేను చూస్తాను, నీవు ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఇక్కడికి రా, నీ డబ్బు తప్పకుండా వస్తుంది అని అన్నాడు. ఆ అబ్బాయి పట్టలేని ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్ళి, అమ్మా, నేను ఫీజు కట్టేస్తాను, పరీక్ష రాసేస్తాను అని అన్నాడు. తల్లి ఏమి అనలేక నవ్వి ఊరుకుంది. ఆ 2 రాత్రులు ఆ అబ్బాయి ఎట్లా గడిపాడో. పోస్ట్ మాస్టరు చెప్పిన ప్రకారం 3వ రోజు ఉదయం 9 గంటలకు పోస్ట్ ఆఫీసుకి వెళ్ళాడు. వెళ్ళి పోస్ట్ మాస్టర్తో, సార్, నేను 10 గంటలకు ఫీజు కట్టాలి, అక్కడ నుంచి ఏమైనా డబ్బు వచ్చిందా అని ఆ అబ్బాయి అడిగాడు. పోస్ట్ మాస్టరు, వచ్చింది నాయనా, ఇదిగో కవరు అని ఒక కవరును
ఆ అబ్బాయికి అందించాడు. ఆ కవరును అందుకొని ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి అమ్మా డబ్బు వచ్చిందని ఆ కవరును తల్లికి అందించాడు. తల్లి కవరులో గల 50 రూపాయల డబ్బును చూసింది. ఆమెకు ఆశ్చర్యం, భయం కలిగాయి. వీనికి ఈ డబ్బు ఎలా వచ్చింది? దొంగలించాడా? ఎవరినైనా అద్దించాడా? గుట్టుగా జీవిస్తున్న నాకు వీని మూలంగా ఎంత అప్రతిష్ట అని ఆలోచించసాగింది. కొంతసేపటికి కోపంగా ఎవరు నీకు ఈ డబ్బు ఇచ్చారో వారి వద్దకు నన్ను తీసుకుపోరా అని కుమారుని చెయ్యి పట్టుకొని బయలుదేరింది. అమ్మా, నీవు చెప్పినట్లు నారాయణ గారికి కార్డు రాశాను, ఆయనే పంపించాడు ఈ డబ్బు. పద పోస్ట్ మాస్టర్ గారిని అడుగు అని అబ్బాయి అన్నాడు. పిల్లవాణిని బయటనే నిలబెట్టి ఆమె లోపలికి వెళ్ళింది. తల్లి పోస్ట్ మాస్టర్తో అయ్యా, ఇతడు చెబుతుంది నిజమేనా అని అడిగింది. అవునమ్మా, భగవంతుడే పంపించాడు. మొన్నటి దినం ఈ పిల్లవాడు రాసిన కార్డు చూసి నా హృదయం కరిగింది. నా మనసులో భగవంతుడు ప్రవేశించి నా చేత ఈ డబ్బు ఇప్పించాడు. అమ్మా, దయచేసి ఈ డబ్బు వాపస్ ఇవ్వకండి. ఆ పసివాని విశ్వాసం దెబ్బతింటుంది. నిర్మల హృదయులైన పిల్లలు ప్రార్థిస్తే భగవంతుడు ఆ ప్రార్థనను తప్పక ఆలకిస్తాడు. ఏదో ఒక విధంగా ఆదుకుంటాడు. నేను నిర్మిత మాతృని అన్నాడు. నిర్మల హృదయంతో సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థిస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనం కోరిన దానిని అందిస్తాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.